హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. నేను మన వీడియోస్లో చాలా రకాల శారీ కుచ్చుల క్లాసెస్ని అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోస్ని చూస్తూ వాళ్ళు నేర్చుకొని ఆ శారీస్ పైన వేస్తూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే నాకు షేర్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరి కోసం నేను కొత్త శారీ కుచ్చులు అయితే నేను వీలైనంత వరకు కూడా ఈజీ ప్రాసెస్లో మీకు అప్లోడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను. అందులో భాగంగానే సరికొత్త డిజైన్ అయితే ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చానండి. సో చూస్తున్నారు కదా, నేను శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్, అలాగే పళ్ళు బార్డర్ పార్ట్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. సో పళ్ళు అయితే గ్రీన్ అనమాట. వాటికి మ్యాచింగ్గా అయితే మనకి మార్కెట్లో వర్క్ ఐటమ్స్ అంటే హ్యాండ్ వర్క్ ఐటమ్స్ దొరికే దగ్గర మనకి కోన్ థ్రెడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ అయితే మనకి అవైలబుల్లో కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరుకుతాయండి. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, సిల్క్ థ్రెడ్స్తో అయితే మనకి లైఫ్ రావన్నమాట. కుచ్చులు ఎప్పుడు కూడా ఫోల్డ్ చేసేటప్పుడు వాష్ చేసినప్పుడు నలిగిపోతూ ఉంటాయి. అందుకని కోన్ థ్రెడ్స్ని యూజ్ చేస్తే వీలైనంత వరకు మనకి అలాగే ఉంటాయండి. సో నేను కోన్ థ్రెడ్స్ అయితే ఇప్పుడు యూజ్ చేశాను ఈ కుచ్చులకు కూడా. సో ఆల్రెడీ నేను క్లాసెస్లో కుచ్చు ఏ విధంగా పెట్టుకోవాలో డిఫరెంట్గా అయితే మీకు చూపించానండి. సో అదేవిధంగా మనం వీలైనంత వరకు మనకి నచ్చిన సైజుని బట్టి కుచ్చుల్ని లైన్స్ని అయితే తీసుకొని కుచ్చు అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక నీడిల్కి గోల్డ్ జరీ థ్రెడ్ని ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే మనం నాటుని వేసుకోవాలండి. అంటే లాక్ చేసుకోవాలి. ముడి వేసుకున్నామంటే మనకు కుచ్చు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ కుచ్చు కోసం అయితే కొద్దిగా లెంత్ అయితే పెట్టుకుంటే బాగుంటుందండి. దాదాపు మనకి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ అయితే లెంత్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి అందంగా ఉంటుందన్నమాట మనం చేసే కుచ్చుకైతే. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొదటగా మనము జరీ థ్రెడ్ని లాక్ చేసేసుకొని ఆ తర్వాత బీడ్స్ అయితే 4 కానీ 5 కానీ నీడిల్కి ఎక్కించుకోవాలండి. సో మనం నీడిల్ లేకుండా కూడా ముడి వేసుకోవచ్చు, కానీ నీడిల్ ఉంటే మనం బీడ్స్ని ఈజీగా ఎక్కించగలుగుతాము. ఎందుకంటే వాటికి కొంచెం చిన్న సైజ్ హోల్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఎక్కించుకొని లాక్ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా నీడిల్ కనుక మనం పెట్టుకున్నామంటే ఈజీగా బీడ్స్ని ఎక్కించుకొని తొందరగా అయితే కుచ్చుల్ని పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 కానీ 5 కానీ మనం ఎక్కించుకొని కొంచెం లూజ్గా, మరీ టైట్గా స్టిఫ్నెస్గా పెట్టామంటే మిడిల్లో మనము జరీ థ్రెడ్ని అయితే నాట్ చేసుకుంటూ ముడి వేసుకుంటాం. కాబట్టి కొంచెం లూజ్గా పెట్టుకొని లాస్ట్ బీట్ని అయితే గోల్డ్ బీట్ని వదిలేసి మిగతా బీట్స్లో అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం నీడిల్ని ఎక్కించుకొని ముడి వేసుకోవాలండి ఫస్ట్ అయితే. ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదా, స్టార్టింగ్ థ్రెడ్ అయితే గోల్డ్ జరీ ఉంటే కన్ఫ్యూజ్ ఎందుకని కట్ చేశానమాట. సో ఇంకోటి ఏదో కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ మనం వెళ్ళిపోయాం కదా ముడి వేసుకున్న దగ్గరకైతే జరీ థ్రెడ్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 by 1 సింగిల్ బీట్కి మధ్యలో జరీ థ్రెడ్తో మనం ముడి వేసుకోవాలి. అప్పుడే మనకి గోల్డ్ కలర్ జరీ అనేది హైలైట్గా అనిపిస్తుందండి. మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా బీట్కి మిడిల్లో మనం ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత ఫైనల్లో మనం సింగిల్ బీట్కి అంటే గోల్డ్ బీట్కి ముందుగా మనం ముడి వేసేసుకోవాలండి. లేదు అంటే గోల్డ్ బీట్ తర్వాత కూడా మనం మన ఇష్టం ముడి వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా అయితే గ్యాప్ ఇచ్చి కుచ్చు అనేది కనిపిస్తూ ఉన్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ముడి వేసుకుంటే కనుక చాలా అందంగా కనిపిస్తుందండి కుచ్చు అనేది. మీరు వీడియో కనుక ఒక అబ్జర్వ్ చేశారంటే జాగ్రత్తగా మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం వేసేసుకోవచ్చు. ఇదే పెద్ద విషయం అయితే ఇందులో ఏమీ లేదండి. జస్ట్ ఒక చిన్న టెక్నిక్స్ మాత్రం యూజ్ చేస్తే సరిపోతుంది, అంతే అండి. సో ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ కుచ్చు అనేది చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. యూనిక్గా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కుచ్చులు మనం వేసామంటే బోర్ కొట్టేస్తుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కనుక మనం ట్రై చేసామంటే చాలా బాగుంటుందండి కుచ్చులు కూడా చూడడానికి. ఇంకా మధ్యలో మీకు కావాలి అనుకుంటే బీట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలానే ఉంచేసండి. సో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.